అంతా బిహైండ్ ద స్క్రీన్ బెడ్రూమ్ లో అయ్యి రాకపోవచ్చు కానీ సినిమాలు పోతే తండేలని చాలా డిఫరెంట్ గా పెట్టారు. ఎలాగా తండేలని చాలా డిఫరెంట్ గా పెట్టారు టైటిల్ కూడా. కుందేళ్ళని కూడా పెట్టచ్చు. డిఫరెంట్ గా పెట్టాలనుకుంటే మీరు కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటే మీరు చక్కగా ఇప్పేసి ఆ పక్క వేసుకున్నారు అనుకోండి, బొత్తలు ఆ పక్కన ఉంటాయి కదా లేడీస్ లాగా, అది డిఫరెంట్. సో నాగ చైతన్య గారి మీద 100 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు. సో ఇది వర్కౌట్ అవుతుందా అయ్యే విషయమేనా? 100 కోట్లు అబద్ధం చెప్పానా? నేను 10 సంవత్సరాలు చెప్తున్నా, మీరు మళ్ళీ అదే అంటున్నారు. 100 లేదు, బొంగు లేదు. ఎందుకు అవుతాయి 100 కోట్లు? ఫస్ట్ అది రాంగ్. అది దాని గురించే ఇన్కమ్ ట్యాక్స్ బొక్కలో పెట్టారా, బొక్కలు పొడిచారా? అలా చెప్పుకున్నందుకనే ఇక నుంచి ఈ సందర్భంగా చెప్తున్నాను, బడ్జెట్ ఎవడ అడిగాడు మిమ్మల్ని? ఎందుకు రేపొద్దుట ఎక్కువ అమ్ముకోవడం కోసం బడ్జెట్ చెప్పకండి, వచ్చిన కలెక్షన్ చెప్పకండి. సూపర్ హిట్ అంతే. పాన్ ఇండియా కాదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పలానా స్టార్ చేస్తారంటే కొంటారు. నాగ చైతన్య పేరు నాగ చైతన్య సినిమా కొనుక్కుంటే ఆడొస్తాడు, చేయకు సినిమా తీసాడు అమీర్ ఖాన్ తోటి, దెబ్బింది అది. ఆడు అక్కడ జెండాపై కబురాజాడు, ఆడో తప్పు చేశాడు, ఎక్కడికి వెళ్ళి ఇజ్రాయిల్ ఎక్కడికి వెళ్ళి ముస్లిమ్స్ లో దూరాడట. అవి ఫోటోలు బయటకు వచ్చినాయి, ఇక్కడ దెబ్బింది. ఇది ఎక్స్ట్రాలు అంటేనే అర్థమైందా? అందుకనే షారుఖ్ ఖాన్ ఆ ఫోటోలు తీయనివ్వడం. ఈ ముస్లిం యాక్టర్స్ ఖాన్ యాక్టర్స్ ఈ హవా ఎక్కడ? బొంబేలో. అది ఎప్పుడు ఇటువంటి పిక్చర్స్ బయటకు వచ్చి అమెరికన్ 70 ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ ద హోల్ వరల్డ్. హిందీ ఇంగ్లీష్ లో టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేసిన ఫారెస్ట్ గంప్. ఇట్స్ అన్ అవార్డెడ్ ఫిల్మ్, ఫెంటాస్టిక్ ఫిల్మ్. దాన్ని బేస్ చేసుకుని పాపం ఇక్కడ నాగార్జున కొడుకుని పెడితే మొత్తం సౌత్ అంతా కవర్ చిరంజీవి నాగార్జున నాగ చైతన్య ఎవడు కవర్ చేస్తాడు? కాకపోతే సినిమా నాకు ఈ సినిమా చూడమని ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు, ఇలాగ గేమ్ చేంజర్ లాగా సైలెంట్ గా. ఈ లోపల అల్లు దానికి కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి ఆయన తెలియకుండా ఇది చేశారు. అలా మెదలకుండా ఉన్నారు, వచ్చిన తర్వాత పంపిస్తారు అన్నారు. ఇక్కడే కాదు, మిగతా స్టేట్లో కూడా. మిగతా స్టేట్లో ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళి ఒక ఇస్లాం ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలతో కూర్చుని డిన్నర్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చినాయి. వీడు ద్రోహి అన్నారన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ సినిమాను 100 కోట్లు అంటే నేను నమ్మను, కానీ ఏదో ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టి హనుమాన్ సినిమా లాగా దానికి 10-15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టారు గ్రాఫిక్స్ తోటి, దానికి కూడా 40 అయిపోయిందని చెప్తే నమ్మేసేందుకు సినిమా బాగా ఆడుతుంది అక్కడ. ఈ మధ్యన చిన్న సినిమాల్లో వాళ్ళు అబద్ధం చెప్పిన బడ్జెట్ అన్ని కలిసి బాగా ఆడిన సినిమా అదొకటే, హనుమాన్ మీద తీసింది. ఇదే హనుమంతుడి మీద చాలా సార్లు యానిమేషన్లు అవి చేశారు అన్నారు. ఆంజనేయ స్వామి పేరు పెట్టిన ప్రతి ఒక్కడు అయిపోయాడు, ఇంక్లూడింగ్ కృష్ణవంశీ. తర్వాత ఒకడు ఉండేవాడు మన దగ్గర మేనేజర్ చేస్తూ అక్కడ బతికేస్తున్నాడు, ఎవడో వేరే పేరు శరత్ మరార్ గారు. అతను యానిమేషన్ ఒకటి చేశాడు, అతను నా సినిమాకి మేనేజర్ కూడా చేశాడు. యానిమేషన్ చేసి చూశాడు, అక్కడ చూడలేదు. హనుమంతుడి మీద ఆడింది ఈ మధ్యలో అదొకటి, అర్థమైందా? సో ఈ నాగ చైతన్య దాన్ని డీమీన్ చేయాలి కదా, బాగా ఆడాలని కోరుకుంటాం. సాయి పల్లవి అతని కాంబినేషన్ లో శేఖర్ కమల్లో బాగా ఆడింది. ఈ అమ్మాయి ఇందులో డాన్సర్ అనుకుంటా. ఆ స్టిల్స్ గిల్స్ కూడా కొంచెం నాణ్యతగానే ఉంది, నాణ్యతగానే కనిపిస్తున్నాయి. అంచేత బాగా ఉండొచ్చు. హూజ్ మ్యూజిక్? దేవిశ్రీ ప్రసాద్ గారు. అదొక ప్లస్ పాయింట్. విత్ ఆల్ దిస్ ఆడొచ్చు, ఆడాలని పోకూడదు. ఎందుకంటే తండేలని చాలా డిఫరెంట్ గా పెట్టారు. ఎలాగా? తండేలని చాలా డిఫరెంట్ గా పెట్టారు టైటిల్ కూడా. కుందేళ్ళని కూడా పెట్టచ్చు. డిఫరెంట్ గా పెట్టాలనుకుంటే మీరు కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటే మీరు చక్కగా ఇప్పేసి ఆ పక్క వేసుకున్నారు అనుకోండి, బొత్తలు ఆ పక్కన ఉంటాయి కదా లేడీస్ లాగా, అది డిఫరెంట్. ఏదో డిఫరెన్స్ కోసం కుందేలు ముందేలు అయ్యని ఎందుకు? మనకి సినిమా బాగుంటే ఆడద్ది, టైటిల్ తర్వాత. తందేలు అంటే ఏంటి మీకు తెలియదు, నాకు తెలియదు. ఇంకా డిఫరెన్స్ ఏంటి? తెలియని పదం చెప్పడమే డిఫరెన్స్. బాలసుబ్రహ్మణ్యం అనేవాడు, ఈ తెలుగు కూడా సరిగ్గా పలకన వాళ్ళు పాటలు అంత కష్టపడి ఎందుకు పాటించడం అంటే, నీది వినేసి బోరు దొబ్బింది కాబట్టి ఆ చెత్త తెలుగు పాడేవాళ్ళే కావాలి మాకు. అదే ఆడెవడో పాడతాడు, శ్రీరామ్ కూడా కూర్చుని, ఆడు పెద్ద బోరుగాడాడు. ఆడేవాళ్ళు నాన్న 6 లక్షలు 7 లక్షల పాటకి ఆ బోరు జనాలకి ఇష్టపడుతున్నారు. అదేదో వస్తానే ఆడి పాట చూస్తే చిరాకు కర్ణ కఠోరం. అది జనాల్లో లైక్ చేస్తారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎళ్ళ మొదలు పెట్టారు లైక్ చేయడం. బాలసుబ్రహ్మణ్యం పాట రికార్డ్ చేసి కూడా తీశారు, ఎంతో పాటించినారు తెలుసా మీకు? దట్ వాజ్ హిస్ పొజిషన్ బిఫోర్.
అది కర్మ అనుకోండి. జనాలు టేస్ట్ ఏ రూమ్లో ఏ టైంలో ఎలా ఉంటే చెప్పలేము. ఉమ్, అలాగా తండేలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్, కానీ ఉమ్, ఏదో డిఫరెంట్ నేమ్ పెట్టుకోవడం అనేది ఒక పరిపాటిగా ఒక వెరైటీగా ఆలోచిస్తారు. కాబట్టి మీకు నాకు కూడా తెలియదు తండేలు అంటే ఏంటో. ఉమ్, నాకు కుందేలు ఒకటి తెలిసిన ఉమ్, ర్యాబిట్, తోడేలు కూడా తెలిసిన ఉమ్, అంచేత ఇది బాగా ఆడాలని ఎందుకు కోరుకుంటా ఉంటే అదేదో కొంచెం కష్టపడి తీస్తారంటే అందరూ కష్టపడి తీస్తారు. ఉమ్, ఇది కొంచెం ఖర్చు పెట్టే ఉన్నారు. అంత ఖర్చు అవ్వదు. అంత ఖర్చు పెడితే ఎలా వర్కౌట్ అవుద్ది? నాగార్జున ఇస్తాడా? ఉమ్, ఆ లోన్ అది ఉమ్. సినిమా లోనా? కాదు, నన్నపూర్ణ వాళ్ళది కాదు కదా, నాగార్జున కాదు కదా. కాదు, కాదు. పోతే ఎవడిస్తాడు? ఉమ్, నాగచైతన్య ఇస్తాడా? ఎవడిస్తాడు? ఉమ్, ఎవరిస్తారు? అది చేత 100 కోట్లు లేదు, గది కొట్టలేదు. కానీ ఏదో ఓకే. ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్తున్నాను, ఉమ్, బడ్జెట్ చెప్పకండి అండ్ ఉమ్, ఆల్సో వచ్చిన కలెక్షన్ చెప్పకండి. హిట్టా కాదని ప్రజలు చెప్తారు. ఉమ్, సూపర్ హిట్ అయితే న్యూస్ బయట రావడం ఎలా ఉంటుంది? ఉమ్, సూపర్ హిట్ అయితే ఒక 1,00,000 వచ్చింది అనుకోండి, ₹1,00,00,000 చెప్తారు వాళ్ళు. ఉమ్, మీరు ఎంత చెప్పొద్దన్నా కూడా అక్కడ ఛానల్ చెప్పేస్తూ ఉంటుంది. ఉమ్, ఆ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లో ఒక విధంగా 50% నిజమే చెప్తారు. ఉమ్, అబద్ధం చెప్తే ఏమవుద్దంటే, ఇప్పుడు ఎలక్షన్లో నిలబడేటటువంటిది, ఎలక్షన్ నిలబడి ఏమంటాడు? ఉమ్. నేనే స్వీప్, ఒక ఓటు కూడా పడతాడు. నేనే అంటాడనమాట. ఎవరు ఉండడు అక్కడ, ఉమ్, ఖాళీగా ఉంటే కూర్చుంది. ఇదే పద్ధతి సినిమాలో కూడా. అంచేత అవి పక్కన పెట్టండి. బడ్జెట్ ఎవరి పని చెప్పాడు? హూ ఇన్సిస్టెడ్ యూ టు టెల్ ద బడ్జెట్? ఉమ్. హూ టోల్డ్ యూ టు టెల్ ద సబ్జెక్ట్? ఐ మీన్ బడ్జెట్. బడ్జెట్. చెప్పకండి ఇక్కడి నుంచి. నిజంగా చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి తెలుగు సినిమా చూడమని వచ్చారనుకోండి, నెక్స్ట్ నీ మీద ఉంటుంది. రేవంత్ రెడ్డిని ట్రస్ట్ చేశారా? ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్. మీకు అర్థమైంది. ఇప్పుడు ఉమ్, అక్కడ కూడా అంతే. శివకుమార్ ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినట్టు తెలిసిందా? ఉమ్, వాళ్ళ మీద రైడ్ జరుగుతుంది అక్కడ. ఉమ్, ఉమ్, కర్ణాటకలో వీళ్ళ మీద జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డితో ఎవరైనా సంబంధ బాంధవులు పెట్టుకుంటే ఉమ్, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకా ఎక్కువైపోతా చూస్తూ ఉండండి. ఉమ్, ఊరుకోరాళ్ళు. ఒక్క ఓకే. ఢిల్లీ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు. ఉమ్, ఢిల్లీలో గారు గెలిస్తే, కేజ్రీవాల్ని ఓడించగలిగితే, ఉమ్, ఓడిపోతాడు ఈసారి. ఓడించగలిగితే ఫస్ట్ టైం రూలింగ్ పార్టీకి ఉమ్, ఢిల్లీ గెలిచినట్టు లెక్క. చాలా కాలం నుంచి లేదు ఇది. ఉమ్, ఓకేనా? సో బట్ స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది. ఉమ్, అక్కడ కానీ గెలిస్తే ఇక్కడ కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. ఉమ్, ఈలోగా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా చిరంజీవిని అదే ఇందా చెప్పాను కదా, భలే మంచి సౌకు పేర వాళ్ళందరికీ అవార్డులు, రివార్డులు, ఎంపీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఉమ్, వాళ్ళు పొద్దున్న లేచిన నుంచి పని ఏంటి బీజేపీకి? ఉమ్, ఏ స్టేట్లో పెడదాం కుంపటే? ఉమ్, తమిళనాడుకి వేస్తాను మిల్లు కానీ విజయ్కి అది దొరకట్లేదు. అతను గెలిస్తే ఉమ్, వస్తాయి మళ్ళా. ఉమ్, నీకు అర్థమైనప్పుడు మీకు, లేకపోతే డిఎంకేనే కదిలిచ్చే ఇదే లేదు. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మై స్ట్రాటజీలో అదొక పాయింట్గా చెప్పేశాను. ఉమ్, ఈ తండేలు అనేది ఆడాలని కోరుకుంటాం. ఉమ్, అది బడ్జెట్ చెప్పకండి. ఎందుకు బడ్జెట్ చెప్తారు? అంత నిజంగా అంత వర్కౌట్ అయింది, వర్కౌట్ అవ్వలేదు మీకు. ఉమ్, ఎవడిస్తారు మీకు? వాళ్ళ సినిమా ఇండస్ట్రీ బ్లేమ్ చేయాలి. ఉమ్, అలా ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే డోంట్ టెల్ ద ఇది. అంటే నువ్వు 100 కోట్లు పెడితే ఎక్కువ మంది చూసేస్తారని. ఉమ్, ఇప్పుడు దానికి పడిపోతున్నారు. బాగా ఖర్చు పెట్టారు, అవి ఖర్చు పెట్టారంటే సినిమా చూసిన గంటకే బయటకు వస్తాడు. ఉమ్, నాగజీవంతో నేను తల చేస్తున్నావు, ఎలా వర్కౌట్ అవుతున్నారా ఉమ్, అని ఆడి తిరిగి అడుగుతాడు సినిమా చూసినాడు. ఉమ్, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మంచి సినిమా బాగా ఖర్చు పెట్టాం, చాలా బాగా ఖర్చు పెట్టాం, స్తోమతకు మించి ఖర్చు పెట్టాం, ఉమ్, ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టాం అని అనుకోండి. ఎవరు ఖర్చు పెట్టమండి నిన్న? ఉమ్, ఖర్చు పెట్టకూడదు కూడా ఖర్చు పెట్టమన్నట. లేట్ అవుతుంది సినిమా. ఉమ్, లేట్ అయ్యి కొలిది రాజమౌళి టెక్నిక్ ఇది. ఉమ్, లేట్ అయ్యి కొలిది ఎంత ఖర్చు పెట్టేసాం. లేకపోతే ఏ ఆర్టిస్టులు లేకుండా ఉమ్, అలాంటి కోకిల్ లాంటి సినిమా తీయాలని తలపెట్టింది ఈగ. టైటిల్ కూడా నేనే ఇన్స్పిరేషన్. అందుకు నేను తూనీగాని పెట్టాను. ఒక 1.5 crore 2 crores తీద్దాం నా సినిమాని. ఉమ్, కాదు ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఎలా నమ్ముతారు? ఉమ్, ఓ సురేష్ బాబు గొడవడు అందరూ కలుపుని అందరం కలిసి తీస్తున్నాం, ఓ 15 కోట్లు అయిపోద్దాను మాకు దీనికి అని పిక్చర్ చేతికి అవుతుంది. నీకు ఉమ్, ఒక ₹1 పెడితే ఏగ వస్తుంది, నడిచే ఏగ వస్తుంది. ఉమ్, ఇష్టం వచ్చి ఆడుకోవచ్చు లోపల. అర్థమైందా? ఉమ్, ఇంకేమవుతుంది? సమంత, నాని ఎంత ఇచ్చారు అప్పటికి? ఉమ్, ఎంత ఇచ్చినా కూడా సినిమాకి 4 కోట్ల కంటే ఎక్కువ. ఉమ్, ఆ పిక్చర్ ఇస్తే గానీ సినిమా బిజినెస్ అవ్వదు. ఉమ్, సినిమా ఎలాగా బాగా తీస్తాడు, అది వేరే విషయం. రక్తి కట్టేజే తీయగలడు కాబట్టి, ఆ టెక్నిక్ కనిపెట్టాడు కాబట్టి ఉమ్, తీసి ఒక చిన్న గిమిక్ చేశారు. ఎంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది. దాని వల్ల విశ్లేషణ రాజమౌళి ఉమ్, ఇది తక్కువలో తీద్దామన్నా ముందు వర్కౌట్ అయితే కనపట్లేదు, ఏగొచ్చి చెప్పింది ఉమ్, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టమని అని ఏదో పెట్టాడు. ఉమ్, నేను సరదా జోక్గా చెప్తున్నాను.
ఏగొచ్చి చెవిలో చెప్పింది ఉమ్, బాగా ఖర్చు పెట్టాలని. ఆ విధంగా ఏది చేశారు, బాగా చేస్తే ఆడేసింది సినిమా. ఉమ్, ఆడడానికి కారణం ఏంటంటే ఒక కారణం ఇదే, ఉమ్, ఎక్కువ ఖర్చు పెట్టామంటేనే చూస్తున్నాడు వీడు ఉమ్, ఆడియన్స్. నేను ఎన్ని చెప్పినా కూడా, బడ్జెట్ చెప్పొద్దన్నా కూడా ఉమ్, 1x10 రెట్లు వేసి చెప్తారు అట్లా. ఉమ్, ఒక 20-30 కోట్లు అయిందనుకోండి, 100 కోట్లు అని చెప్తారు. 100 కోట్లు ఎలా వర్కౌట్ అవుద్దని, ఉమ్, ఎన్ని రోజులు ఎక్కడ ఆడితే ఆడితే. కొన్ని పాన్ ఇండియా స్టార్ అతను కాదు కదా, ఉమ్. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారా? లేదా మరి అల్లు అరవింద్ ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా? చేసినా కూడా తను హెల్ప్ చేస్తే అమెరికన్ సినిమా ఆడాలి, ఉమ్, అదే ఆడలేదు. అల్లు అరవింద్ హెల్ప్ చేసినందు మాత్రం సినిమాలు ఆడేవి కదా. ఉమ్, అంచేత ఇది అలా చెప్పకుండా, ఇది చాలా మంచి సినిమా అనేది త్రూ ప్రమోషన్, మీ ట్రైలర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉమ్. టీజర్. మన వాళ్ళకి ట్రైలర్కి టీజర్కి డిఫరెన్స్ తెలియట్లేదు. మీరు ఇందాక దాని అంటే ఆ బిరుదు పేరు ఏం పేరు? పద్మభూషణ్, పద్మవిభూషణ్. అలాగే ముందే చెప్పండి బాబు. టీజర్ అంటే ఓన్లీ ఈజ్ టీజింగ్ ఎ స్మాల్ గ్లిమ్స్. ట్రైలర్ అంటే కొంచెం ఎక్కువసేపు నిడివి ఉన్నది, అవును. ఓవర్ దేన్ 35-40 సెకండ్స్ ఉన్నది. దాన్ని దీనికి వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నచ్చితే పెడతారు, నచ్చకపోతే కొడతారు. ఆ రోజుల్లో భానుచంద్ర అనేవాళ్ళు చిరంజీవి లాగా ఉండేవాడు, అంత బాగా ఫైట్లు చేస్తాడు. చిరంజీవి అన్నాడు, మరి చాలా బాగుందట కదా అని. చిరంజీవి అంటే, నువ్వు ఉంటే పెడతారు, అతను ఉంటే కొడతారు అన్నాను. ఏంటి ఇంకా రిలీజ్ అవ్వలేదు, ప్రివ్యూ చూడమంటాకి వెళ్ళినప్పుడు జోకేశాను, ఇంకా 4-5 జోకులు వేసాను, నవ్వుకున్నాడు అక్కడ. విజయబాబు నాయుడు గెస్ట్ హౌస్లో ఉండేవాడు. అంచేత ఒకరిని చూస్తే కొట్ట బుద్ధి వేస్తే, ఒకరిని చూస్తే పెట్ట బుద్ధి వేస్తే. అంచేత ముందు ప్రజల్లో అది రావాలంటే, ఒకటి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఇమేజ్. ఎలాగా, ఇది అంతబడి తీస్తాం, అంతబడి తీసాం, ఎర్రగొట్టేస్తాం, చంపేస్తాం, వర్షేస్తాం అంటారన్నమాట ముందు. ఇవన్నీ కూడా సినిమాలో ఉండి కన్విన్సింగ్ గా ఉంటే, లాజిక్ మిస్ అవ్వకూడదు ఈ రోజుల్లో. ఈ 3 ఉంటే ఆడతాయి సినిమాలు. ఒక సాయిబాలు ఉంటే, సాయిబాలు ఇండిపెండెంట్ గా ఏ సినిమా హిట్ అవ్వలేదు, చేకి ఒక సినిమా తీసింది తమిళ తెలుగులోను, అటర్ ఫ్లాప్ అది. ఆ అమ్మాయికి అర్థమైపోయి, లేదు నేను హీరో అన్న సినిమాలే చేస్తాను ఎక్కడి నుంచి అని, నమస్తే తెలంగాణ అని చెప్పేసింది. అదేందా, ఒక సినిమా వచ్చింది, అందులో ఎవడో యాక్ట్ చేశాడు, ఆ అబ్బాయి ఎవరో రాజుల అబ్బాయి ఎవరో వర్మ ఎవడో యాక్ట్ చేశాడు, అతను ప్రమోషన్ కూడా రాలేదు. ఆ సినిమా తెలుగు తమిళ్లో కూడా పోయింది. ఈ అమ్మాయిని మెయిన్ గా పెట్టి తీసేడు ఎవడో సినిమా, ఆ హీరోని పెట్టి. పొడుగ్గా బాగానే ఉంటాడు అబ్బాయి, రానా గారా? మళ్ళీ రానా ఏంటండి, రానా ఎన్ని సినిమాలు తీసాడు. బంధంగా ఉంటాడు ఒక అబ్బాయి, అబ్బాయి పేరు మర్చిపోయాను. తను బాగానే ఉంటాడు యాక్చువల్గాను, తను రాజుల అబ్బాయి అతను కూడా. రాజులో బట్ అతను యాక్ట్ చేసాడు. అతను 3 అక్షరాల్లో ఉంటుంది టైటిల్, అది శర్వానంద్ గారు మూవీ అంటారు. శరణ్ కాదు, తెలుగు అబ్బాయి. యాక్చువల్ తెలుగు అంటే ఆడు ప్రమోషన్ రాలేదని అతని మీద క్రిటిసైజ్ చేశారు. అప్పుడు నన్ను అడిగారు, నాకైతే చెప్పాను, అడిగే మిల్లు ఇరిగిందో రాలేదు. తర్వాత విన్నది ఏంటంటే, అతనికి ఇంపార్టెన్స్ లేదు అటు సినిమాలోను, హీరోయిన్ ఓరియంటెడ్ అని తెలిసి చేయలేదు, రాలేదు. వచ్చినా కూడా సినిమా బాగోలేదు అట. అది 2 చోట్ల తెలుగు తమిళ్లో కూడా ఫ్లాప్. తమిళ డైరెక్ట్ చేసాడు అనమాట. అంటే అప్పటి నుంచి ఈ అమ్మాయి హీరోయిన్ ఓరియంటెడ్ చేయదు. ఎందుకు వచ్చిన కూడా శుభ్రంగా మంచి హీరోల పక్క చేయమన్నారు, అన్నీ చేస్తుంది. మిగతా బిహైండ్ ద స్క్రీన్, ఆ బెడ్రూమ్లో అయ్యి రాకపోవచ్చు, కానీ సినిమాకి సంబంధించిన డాన్స్ ఎరగ తీసేస్తాను ఎక్కడ ప్రూవ్ అయింది, ఆ రౌడీ బేబీ సాంగ్ లో ప్రూవ్ అయింది ధనుష్ తోటి. అంచేత అవన్నీ చేస్తే అందుకని ఏం కావాలి హీరోయిన్, అందుకని ఎక్స్ట్రా కోరుకోకూడదు. బికాజ్ షీఈ్ టాలెంటెడ్ డాన్సర్ కాబట్టి, ఫ్రెంచ్ బేలా కూడా చేస్తుంది. ఇందులో డాన్సర్ గా చేసి ఉంటదేమో మరి, నాకు దాని గురించి ఏదో పోస్టర్ చూసినట్టున్నాను నిన్న. దాని గురించి మిగతా ఏం తెలియదు దాని గురించి. ఇప్పుడు మీరు అడిగితే 100 కోట్లు అంటే ఎందుకు అవుద్ది, 100 కోట్లు ఎన్ని కూడా అబద్ధాలు అని చెప్తున్నాను కదా. హనుమాన్ సినిమాకే కోతలకు వచ్చారు, ఎంత ఏమిటి దానికి ఫ్రేమ్కి లెక్కేయండి, ఫ్రేమ్ కి ఎంత ఉంటది గ్రాఫిక్స్ కి, ఆ లెక్కేసి కూడా చూశాను నేను. సంచేత అంతే అవుతుంది. దానికి ఒక 20 కోట్లు అయిందనుకో 40 అన్నారు వాళ్ళు.